అంటే వ్రతం వల్ల బ్యాచిలర్స్ చేసుకొని ఉంటుంది, ఓన్లీ కపుల్స్ పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు. గుడ్ మార్నింగ్ గాయ్స్. పొద్దుల అయితే లేచిన టైం వచ్చేసి 5:03 AM అయితే అవుతున్నది. చలో జల్దీ ఫ్రెష్ అప్ అయితే అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. పొద్దున లేచుడేమో కానీ మామూలు చలి పెడతలేదు అయ్యల్లా. ఏం చేస్తాం, చలి పెట్టినా ఏం పెట్టినా కానీ మనమైతే ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఛాలెంజ్ అయితే వేసేయాలా. రోడ్డు మీద అయితే వాకింగ్ చేసే అంకులు తప్ప ఇంకా వాళ్ళు కనిపిస్తలేరు. ఇక్కడ ఇంత పొద్దుల వాళ్ళు ఉంటారు కానీ నా అట్లాంటి భక్తులు తప్ప. చూసారా సార్ డబుల్ యాక్షన్. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే టెంపుల్ నేను అన్నది ఉమామహేశ్వర టెంపుల్ అంటారు. ఇక జల్దీ మొక్కేసి ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు మనం వెళ్ళొచ్చిన ఉమామహేశ్వర టెంపుల్ గురించి అయితే, ఇక్కడ కేబిహెచ్పిలో లొకేట్ అయిన ఉమామహేశ్వర గుడికి అయితే హిస్టరీ అయితే ఏం లేదు. బట్ ఉమామహేశ్వర టెంపుల్కి అయితే ఉన్నది. అంటే ఇక్కడ ఉన్న టెంపుల్ కానీ కాదు, ఉమామహేశ్వర అనే టెంపుల్ అనేది ఎందుకు పెడతారు అసలు ఆ టెంపుల్కి ఏం స్టోర్ ఉంది అని అంటే, ఉమామహేశ్వర అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటంటే ఉమా అంటే పార్వతీదేవి, అండ్ అట్లనే మహేశ్వరుడు అని అంటే శివుడు, తెలిసిందే మనకు అది ఎట్లయినా. మన లోపల లింగం కూడా వచ్చేసి వాళ్ళిద్దరు ప్రతిరూపాలే ఉంటాయి. ఉమామహేశ్వర అంటే శివుడు పార్వతి ప్రతిరూపాలే ఉంటాయి. ఒక సైడ్ వచ్చేసి పార్వతి ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసి శివుడు ఉంటాడు. వాళ్ళిద్దరు ప్రతిరూపాలతోటే లింగం అయితే ప్రతిష్ఠించబడి ఉంటుంది అలా. అంటే ఇంకొకటి ఉమామహేశ్వర టెంపుల్కి ప్రత్యేకంగా ఒకటి వ్రతం అనేది ఉంటుంది, ఉమామహేశ్వర వ్రతం అని. అది భాద్రపద పౌర్ణమిలోనైతే వేసుకుంటారు. ఎందుకు అది వేసుకుంటారు అంటే, ఆ వ్రతం వల్ల బ్యాచిలర్స్ చేసుకొని ఉంటుంది, ఓన్లీ కపుల్స్ పెళ్ళైన వాళ్ళు వేసుకుంటారు. ఆ వ్రతం ఎందుకు వేసుకుంటారు అంటే, ఆ వ్రతం వల్ల గొడవలు కాకుండా ఉంటాయి, సౌభాగ్యం లభిస్తుంది వాళ్ళకి. ఇక సుఖం, గొడవలు అయిన వాళ్ళు విడిపోకుంటుంటారు. ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి. దాని ద్వారానైతే మస్తు లాభాలే ఉంటాయి. ఇట్లనే ఆ వ్రతం వచ్చేసి మన స్కంద పురాణంలో అష్టవ్రతాలలో అదైతే ఒకటి, ఈ ఉమామహేశ్వర వ్రతం అనేది. అందుకే దానికి అంత ప్రత్యేకంగా చేసుకుంటారు. అండ్ అట్లనే ఉమామహేశ్వర టెంపుల్ అనేది ఫస్ట్ లొకేట్ అయిందైతే కర్నూలు జిల్లాలో నల్లమల్ల అడవుల్లో అయితే ముననూర్ అనే గ్రామంలోనైతే లొకేట్ అయి ఉన్నది, అడవుల్లో. అంతే ఈ ఉమామహేశ్వర గుడి గురించి అయితే